గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ డియర్ స్టూడెంట్స్. ఎస్, లాస్ట్ సెషన్లో మనం ఆర్బిట్రేజ్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఈ ఆర్బిట్రేజ్ ప్రాసెస్లో షిఫ్టింగ్ ఫ్రమ్ లీవర్డ్ ఫామ్ టు అన్లీవర్డ్ ఫామ్, నథింగ్ బట్ ఓవర్ వాల్యూడ్ ఫామ్ టు అండర్ వాల్యూడ్ ఫామ్ డిస్కషన్లో ఉన్నాం. am I రైట్? సో లీవర్డ్ ఫామ్ ఓవర్ వాల్యూడ్ ఫామ్ అయినప్పుడు, అన్లీవర్డ్ ఫామ్ అండర్ వాల్యూడ్ ఫామ్ అయినప్పుడు, ఇన్వెస్టర్ లీవర్డ్ ఫామ్ నుంచి అన్లీవర్డ్ ఫామ్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు లీవర్డ్ ఫామ్లో ఉన్న ఈక్విటీని సేల్ చేసి అన్లీవర్డ్ ఫామ్లో ఉన్న ఈక్విటీని డైరెక్ట్గా పర్చేస్ చేస్తే ప్రీవియస్ లీవరేజ్ బెనిఫిట్ ఏదైతే ఉందో, అంటే డెట్ వల్ల వచ్చే అడిషనల్ రిటర్న్ బెనిఫిట్ని ఇన్వెస్టర్ ఎంజాయ్ చేయలేడు. సో సేమ్ ప్రీవియస్ స్టేటస్ కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఇన్వెస్టర్ ఫస్ట్ సేల్ చేయాలి. సేల్ చేసిన తర్వాత సేమ్ అదే బెనిఫిట్ క్రియేట్ అవ్వడం కోసం అతను పర్సనల్గా బారో చేయాలి. వాట్ హీ షుడ్ డూ? పర్సనల్ బారోయింగ్. పర్సనల్గా ఎంత బారో చేయాలి సార్ అంటే అతను ఓన్గా రిస్క్ క్రియేట్ చేసుకోవాలి. ఐ టోల్ యూ ఆల్రెడీ, ఫైనాన్షియల్ రిస్క్ కావాలంటే ఏం చేయాలి? బారో చేయాలి. కంపెనీ ఎలాగా బారో చేయట్లేదు కాబట్టి అన్లీవర్డ్ కంపెనీ, మనమే బారో చేయాలి పర్సనల్గా ఇన్వెస్టర్గా. ఎంత అమౌంట్ బారో చేయాలంటే లీవర్డ్ కంపెనీ ఈక్విటీకి ఎంతైతే డెట్ బారో చేస్తుందో అదే ప్రపోర్షన్లో మీరు కూడా మీ ఓన్ ఈక్విటీకి పర్సనల్గా బారో చేయాలి మనీని. అంటే ఇక్కడ 200 lakhsకి 100 lakhs డెట్ బారో చేస్తుంది కంపెనీ. కెన్ యూ సీ దట్? మరి మీదెంత ఈక్విటీ? 20 lakhs. మరి 20 lakhs ఈక్విటీకి, ఇన్వెస్టర్ 20 lakhs ఈక్విటీకి ఎంత పర్సనల్గా బారో చేయాలి? 100 lakhs ఇంటూ 20/200 ఎంత వస్తుంది చూడండి. హౌ మచ్? 10 lakhs. దిస్ ఇస్ వాట్ ద పర్సనల్ బారోయింగ్. పర్సనల్గా బారో చేసేటప్పుడు ఏ రేట్ దగ్గర బారో చేయాలి సార్? లీవర్డ్ ఫామ్ ఏ రేట్ దగ్గర అయితే బారో చేస్తుందో అదే రేట్ దగ్గర బారో చేయాలి. ఏ రేట్ దగ్గర బారో చేస్తుంది లీవర్డ్ ఫామ్? 10% రేట్. అదే రేట్ దగ్గర బారో చేయగలం అనేది అజంప్షన్. సో ఫర్ యువర్ పర్సనల్ బారోయింగ్ the annual interest rate is equal to the interest rate on debt for the company. అంటే ఇక్కడ ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి? 10%. గాట్ ఇట్? సో 10% రేట్ దగ్గరే బారో చేయాలి ఇక్కడ, రైట్? ఎస్. టోటల్గా ఇప్పుడు అమౌంట్ మన దగ్గర ఎంత ఉంటుంది? 20 + 10 30 lakhs. అమౌంట్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఏ ఫామ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ అమౌంట్ అవైలబుల్గా ఉంది? అన్లీవర్డ్ ఫామ్. సో ఈ అమౌంట్ తీసుకెళ్ళి మనం అన్లీవర్డ్ ఫామ్లో డైరెక్ట్గా దేనిలో ఇన్వెస్ట్ చేస్తాం? ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాం. ఆర్ యూ గెటింగ్ డియర్ స్టూడెంట్స్? సో లీవర్డ్ ఫామ్లో సేల్ చేసి పర్సనల్గా బారో చేసి వచ్చిన మనీని తీసుకెళ్ళి ఏ ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తాం? అన్లీవర్డ్ ఫామ్లో. అప్పుడు ఆటోమేటిక్గా మనం లీవరేజ్ క్రియేట్ చేసుకుంటే అన్లీవర్డ్ ఫామ్లో మనం ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ హైయర్గా వస్తుంది. కానీ నేను పర్సనల్ బారోయింగ్ మీద పే చేసే ఇంట్రెస్ట్ రేట్ మాత్రం లోవర్ ఉంటుంది. వాట్ డూ యూ సే? హలో, అంటే ఈవెన్ ఇక్కడ మీరు పర్సనల్గా బారో చేశారు కదా, ఎంత అమౌంట్ బారో చేశారు? 10 lakhs. ఇది ఇన్వెస్ట్ చేస్తే బిజినెస్లో అన్లీవర్డ్ ఫామ్ నుంచి మనకి ఏ 30% వచ్చింది అనుకోండి, కానీ నేను మాత్రం పే చేసే ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది? 10% మాత్రం ఉంటుంది. అంటే 30 - 10 ఎక్స్ట్రాకి ఎంత మిగిలిపోతుంది మనకి? యా, అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 30 lakhs ఇన్వెస్ట్ చేస్తాను. ఈ 30 lakhs మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30% రిటర్న్ వచ్చింది అనుకోండి, ఏ ఫామ్ నుంచి? అన్లీవర్డ్ ఫామ్ నుంచి. నేను దానిలోంచి నేను పర్సనల్గా బారో చేసిన మనీ మీద నేను ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. పే చేయగా రిమైనింగ్ ఇన్కమ్ మొత్తం నాదే. ఓకేనా? సో మన సేల్ ప్రాసెస్, పర్సనల్ బారోయింగ్ రెండు యాడ్ చేసి ఆ అమౌంట్ తీసుకెళ్ళి అన్లీవర్డ్ ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తే అన్లీవర్డ్ ఫామ్ నుంచి నాకు ఇన్కమ్ వస్తుంది. బికాస్ ఈక్విటీ షేర్ హోల్డర్గా నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి అర్నింగ్స్లో షేర్ వస్తుంది. వచ్చిన ప్రాఫిట్లోంచి నేను ఆల్రెడీ పర్సనల్గా బారో చేసి ఇన్వెస్ట్ చేశాను కాబట్టి దాని మీద ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయగా రిమైనింగ్ ఇన్కమ్ మొత్తం నాదే. ఈ క్యాలిక్యులేషన్ సమ్లోకి వెళ్ళిన తర్వాత క్లియర్గా మొత్తం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. వినిపిస్తుందా? ఇది జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇవ్వడానికి మాత్రమే చెప్తున్నాను. డోంట్ ఫోకస్ ఆన్ నెంబర్స్, జస్ట్ ఫోకస్ ఆన్ ది ప్రాసెస్ రైట్ నౌ. ఇస్ ఇట్ క్లియర్? నౌ ఏం చేయాలి ఒకసారి చెప్పండి. When levered firm is an overvalued firm and unlevered firm is an undervalued firm, you must shift your holding from levered firm to unlevered firm.
Why you are shifting your holding from levered form to unlevered form? Because levered form is overvalued, unlevered form is undervalued. An investor must shift their holding. All investors must shift their holding from levered form to unlevered form when levered form is overvalued, when unlevered form is undervalued. So ultimately, I must shift my holding from overvalued form to undervalued firm. So what is the process? Sell your equity in levered firm, borrow personally, and invest such total fund in the unlevered firm. So ఇక్కడ borrow చేసేటప్పుడు పర్సనల్గా the debt and equity mix should be same. That means levered firm ఈక్విటీకి డెట్ ఎంత బారో చేస్తున్నావు, ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ యూ మస్ట్ బారో యువర్ ఓన్ ఫండ్. ఓకే, అంటే మీ ఈక్విటీ ఫండ్కి, ఓన్ ఈక్విటీకి డెట్ కూడా అదే రేషియోలో మనం బారో చేయాలి. అంటే ఇక్కడ 100 lakhs ఈక్విటీకి 200 lakhs డెట్ బారో చేస్తుంది కంపెనీ, అవునా కాదా? am I రైట్? సారీ, అంతేనా? సారీ, 200 lakhs ఈక్విటీకి 100 lakhs డెట్ బారో చేస్తుంది. 200 lakhsకి 100 lakhs బారో చేస్తుంది కాబట్టి కంపెనీ మన 20 lakhsకి ఎంత బారో చేయాలనేది ఈక్వల్ ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేసి ఆ పర్సనల్ బారోయింగ్ సేమ్ లీవర్డ్ ఫామ్ ఏ రేట్ దగ్గర అయితే బారో చేస్తుందో అదే రేట్ దగ్గర మనం బారో చేసి టోటల్ మనీని తీసుకెళ్ళి అన్లీవర్డ్ ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తాం. దిస్ ఇస్ ద థింగ్. ఓకే, అన్లీవర్డ్ ఫామ్ నుంచి నాకు ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత నా పర్సనల్ బారోయింగ్ మీద ఇంట్రెస్ట్ పే చేయగా రిమైనింగ్ ఇన్కమ్ మొత్తం నాదే. అయితే ఈ ప్రాసెస్ మనం డైరెక్ట్గా సమ్లో హ్యాండిల్ చేస్తే యుల్ గెట్ మచ్ బెటర్ క్లారిటీ. ఓకే, కెన్ ఐ స్టార్ట్? గో విత్ 23rd problem. Hello, can I? వెన్ అది హెడ్డింగ్ అనేది క్వశ్చన్లో పార్ట్ కాదు, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం ఒక హెడ్డింగ్ అది. ఓకే, స్టడీ మెటీరియల్ ఇచ్చిన హెడ్డింగ్. వెన్ వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫామ్ ఈజ్ మోర్ దాన్ ద వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్, సో యూ మస్ట్ షిఫ్ట్ ఫ్రమ్ విచ్ ఫామ్ టు విచ్ ఫామ్? లీవర్డ్ ఫామ్ టు అన్లీవర్డ్ ఫామ్. నేను ఇంకా అన్లీవర్డ్ ఫామ్ నుంచి లీవర్డ్ ఫామ్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏం చేయాలో చెప్పలేదు, అవునా కాదా? ఎస్, దేర్ ఆర్ 2 companies, N Limited and M Limited, having same earnings before interest and taxes, EBIT, that is EBIT of 20,000. For both the firms we have same EBIT. And the EBIT 20,000. M Limited is a levered company having a debt of 1 lakh at the rate 7% rate of interest. So M Limited లో డెట్ అమౌంట్ ఎంత ఉందంట? 1 lakh ఉంది. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 7%. అంటే ఏ కంపెనీలో డెట్ లేదు? N Limitedలో లేదు. సో విచ్ ఫామ్ ఇస్ అన్లీవర్డ్ ఫామ్ హియర్? N is unlevered, M is levered. అది implied. The cost of equity of N Limited is 10% and M Limited is 11.5%. You should understand the లాజికల్ థింగ్స్ హియర్. వాడు అన్ని కంపెనీస్ రివర్స్ ఇచ్చాడు, అబ్జర్వ్ చేశారా? ఎన్ ఎం ఇచ్చాడు, కానీ లీవర్డ్ ఫామ్ ఏంటంట? ఫస్ట్ ఫామ్ లీవర్డ్ ఫామ్ కాదు, సెకండ్ ఫామ్. ఎం ఈజ్ లీవర్డ్, ఎన్ ఈజ్ అన్లీవర్డ్. సో అది డైరెక్ట్గా చెప్పకుండా కంటెంట్ డిఫరెంట్గా ఇచ్చాడు. సో లుక్ అట్ ద సెంటెన్స్. M Limited is a levered company having a debt of 1 lakh, interest rate 7%. Sorry, cost of equity KE of N Limited, unlevered firm KE ఇచ్చేసాడు, ఎంత పర్సెంటేజ్? 10%. అండ్ M Limited KE కూడా ఇచ్చాడు, ఎంత పర్సెంటేజ్? 11.5%. ఫైండ్ అవుట్ హౌ ఆర్బిట్రేజ్ ప్రాసెస్ విల్ బీ క్యారీడ్ ఆన్. ఆర్బిట్రేజ్ ప్రాసెస్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, ముందు మనం ఆర్బిట్రేజ్ ప్రాసెస్ చేసే ముందు వాల్యుయేషన్ చేయాలి. వాల్యుయేషన్ మెటీరియల్. ఏది ఓవర్ వాల్యూడ్, ఏది అండర్ వాల్యూడ్ కూడా డిసైడ్ చేయాలిగా. ఇప్పుడు యూస్ ఏమంటారు? ప్రాబ్లం నెంబర్ 20. Calculation of value of both the firms.
columns, particulars, levered form ఏంటి M limited ఆ? I'm writing M limited first. M limited, N limited. రెండు ఫార్మ్స్ కి EBIT సేమ్ ఎంత? EBIT is 20,000 for both the firms. 20,000, 20,000, right? Minus what? Interest. M limited debt ఎంత? 1 lakh. 1 lakh into interest rate ఎంత? 7%. మా వెంకటేశ్వరమ్మ వింటున్నావా క్లాస్? అమ్మా విను. ఎంత అమౌంట్? 7,000. For which firm? Yes. Deduct Jane. Earnings available to equity shareholders. We don't have taxes here, okay? And the 13,000 ఇక్కడ 20,000. Earnings available to equity shareholders divided by cost of equity KE వేస్తే ఏమొస్తుంది? Value of equity, right? రెండు ఫార్మ్స్ KE ఇచ్చేసారు చూడండి ఒకసారి. Tell me the rates. కన్ఫ్యూజ్ అవ్వద్దు. M limited KE చెప్పు ఫస్ట్. 11.5%. మన రెండు ఫార్మ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు మనం ఒక ఫార్మే చూడాలి ఫస్ట్. అదే పోతే రెండోది ఆటోమేటిక్ రాసేచ్చు కదా. ఏమంటారు? నెక్స్ట్ N limited ఎంత పర్సెంటేజ్? 10%. Now can you calculate value of equity? The value of equity is equal to A divided by B. Yes, 13,000 by 11.5%. 1 lakh 13,333 na? 13,043. Next 2 lakhs. దీనికి వాల్యూ ఆఫ్ డెట్ యాడ్ చేయండి. లీవర్డ్ ఫామ్ లో వాల్యూ ఆఫ్ డెట్ ఎంత ఉంది? సిగ్గుపడుతున్నారు, బుక్ చూడట్లేదు మీరు. చూసారా? 1 lakh యాడ్ చేయండి. 2,13,043. Here it is nil. 2 lakhs. So I got the total value of the firm. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ వచ్చినట్ట కదా? ఇప్పుడు ఏ ఫర్మ్ ఓవర్ వాల్యూడ్? లీవర్డ్ ఫర్మ్. ఏ ఫర్మ్ అండర్ వాల్యూడ్? అన్లీవర్డ్ ఫర్మ్. సో వీ కెన్ స్టార్ట్ అవర్ ఆర్బిట్రేజ్ ప్రాసెస్. వాట్ డూ యూ సే? ఎస్ ఎవ్రీవన్. సో ఆర్బిట్రేజ్ ప్రాసెస్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఐ సెడ్ ఎవ్రీవన్, ఫస్ట్ లీవర్డ్ ఫర్మ్లో మన అర్నింగ్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అంటే ఇన్వెస్టర్ అర్నింగ్స్. ఇక్కడ ఎందుకు ఇన్వెస్టర్ ఎంత పర్సెంటేజ్ హోల్డ్ చేస్తున్నాడు చూసి చెప్పండి. నువ్వు చెప్పకు. చూడండి ఒకసారి. ఇవ్వలేదుగా, అసలు ఇన్వెస్టర్ ఎవరో కూడా ఇవ్వలేదు కాబట్టి మనం ఏదో ఒక అజంప్షన్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏ కంపెనీ ఇది? M limited కదా. సో వీ షుడ్ స్టార్ట్ అవర్ ఆర్బిట్రేజ్ ప్రాసెస్. సో ఇన్వెస్టర్ ఎంత పర్సెంటేజ్ హోల్డ్ చేస్తున్నాడో చెప్పలేదు కాబట్టి మనం ఒక ఇన్వెస్టర్ని అజ్యూమ్ చేసుకుని అతను ఎంత పర్సెంటేజ్ హోల్డ్ చేస్తున్నాడో అజంప్షన్ తీసుకుందాం. an investor, that's my assumption. ఎంత పర్సెంటేజ్ హోల్డ్ చేస్తున్నాడు? Go out of the class. I said you just go out of the class. Yes. ఆర్బిట్రేజ్ ప్రాసెస్లో జనరల్గా మేజర్ స్టేక్ ఉన్న వాళ్ళు చేయరు. అంటే స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్స్ 1 to 10% హోల్డింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. కాబట్టి
మన అజంప్షన్ ఎంత పర్సెంటేజ్ తీసుకుందాం అంటే ఒక 10%. వాట్ యూ సే? లెట్ us assume that an investor is holding 10% of equity in levered firm. ఏంటా లీవర్డ్ ఫర్మ్? ఎం లిమిటెడా? 10% ఆఫ్ ఈక్విటీని హోల్డ్ చేస్తున్నాడు అనుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఆ ఇన్వెస్టర్కి షిఫ్టింగ్ ముందు లీవర్డ్ ఫర్మ్లో ఎంత పర్సెంటేజ్ షేర్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే అర్నింగ్స్లో షేర్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. స్టెప్ నెంబర్ 1, షేర్ ఇన్ అర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్. ఈబిఐటి ఎంత? దిస్ ఇస్ ఎం లిమిటెడ్, రైట్? ఈబిఐటి ఇస్ హౌ మచ్? 20,000. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాను, నాకు తెలుసు, అయినా సరే నేను రాస్తున్నాను మళ్ళీ కొంచెం క్లారిటీ కోసం. ఇంట్రెస్ట్ 1 lakh ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? సో 7,000 ఇస్ ద ఇంట్రెస్ట్ అమౌంట్. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత? 13,000. నేను అడిగే క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇన్వెస్టర్ ఎంత పర్సెంటేజ్ హోల్డ్ చేస్తున్నాడు అమ్మా? 10%. 10% హోల్డ్ చేస్తున్నప్పుడు ఈక్విటీలో అతనికి దేనిలో షేర్ వస్తుంది? ఇంట్రెస్ట్లో షేర్ వస్తుందా, అర్నింగ్స్లో షేర్ వస్తుందా? అర్నింగ్స్లో. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 10%. 10% ఈక్విటీ హోల్డ్ చేసినప్పుడు ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కూడా 10% వస్తుంది. అదే మీరు 100% హోల్డ్ చేస్తే 100% ఎర్నింగ్స్లో షేర్ వస్తుంది. సో షేర్ ఇన్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్ is equal to earnings వచ్చి 13,000, అందులో ఎంత పర్సెంటేజ్ షేర్? 10%. హౌ మచ్ ఇట్ ఇస్? 1,300. ఎస్, దిస్ ఇస్ వాట్ షేర్ ఇన్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్ బిఫోర్ షిఫ్టింగ్. స్టెప్ 1 వరకు మనం జస్ట్ షేర్ ఇన్ ఎర్నింగ్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు స్టెప్ 2లో ఏం చేస్తామంటే ఆర్బిట్రేజ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ మీ అందరికీ తెలుసు, వెన్ లీవర్డ్ ఫర్మ్ ఈజ్ ఓవర్ వాల్యూడ్, అన్లీవర్డ్ ఫర్మ్ ఈజ్ అండర్ వాల్యూడ్. Being an investor, what you should do first? Sell your equity. Sell your equity shares in which form? Levered form. అవునా కాదా? సో సేల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే సేల్ ప్రాసెస్ వస్తాయి. am I right? నెట్ సేల్ ప్రాసెస్ on sale of shares in levered firm, right? ఈక్విటీ వాల్యూ ఎంత? వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఫర్ లీవర్డ్ ఫర్మ్ 1,13,043. అందులో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీ మీది? 10%. సో 1,13,043 ఇంటూ 10% ఎంతమ్మా? 11,304. సేల్ చేస్తున్నారు, నాకు సేల్ ప్రాసెస్ వచ్చాయి, ఇలాగే వదిలేలా? పర్సనల్గా ఏమైనా బారో చేయాలా? యా, పర్సనల్ బారోయింగ్ చేయాలి. యాడ్ పర్సనల్ బారోయింగ్. ఎంత పర్సనల్గా బారో చేయాలంటే ప్రపోర్షనేట్గా 1,13,043 ఈక్విటీకి డెట్ ఎంత మెయింటైన్ చేస్తుంది కంపెనీ? 1 lakh మెయింటైన్ చేస్తుంది. ఇఫ్ యూ రిమెంబర్, ఐ షో యూ. Here is the number. 1,13,043 ఈక్విటీకి డెట్ వాల్యూ ఎంత మెయింటైన్ చేస్తుంది? 1 lakh. మరి మీ ఈక్విటీ ఎంత? మీ ఈక్విటీ బీయింగ్ అన్ ఇన్వెస్టర్ 11,304. అదేగా మీ ఈక్విటీ. దానికి ప్రపోర్షనట్గా ఎంత డెట్ బారో చేయాలి? ఎస్, 1 lakh ఇంటూ 11,304 divided by 1,13,043.
ఎంతమ్మా? 10,000. దిస్ ఇస్ ద పర్సనల్ బారోయింగ్. టోటల్ ఎంత? 21,304. Am I right? Amount available for investment, right? మనం ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది? 21,304. ఏ కంపెనీని ఇన్వెస్ట్ చేయడానికి? అన్లీవర్డ్ ఫామ్. బట్ ఇక్కడ ఒక రూల్ ఏంటంటే, ఇంతకుముందు లీవర్డ్ ఫామ్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీని హోల్డ్ చేస్తాం ఇన్వెస్టర్గా? 10%. ఇప్పుడు అదే 10% ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఏ ఫామ్లో? అన్లీవర్డ్ ఫామ్లో. యాక్చువల్లీ ఇప్పుడు ఈ 21,304 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేయట్లేదు, రిక్వైర్డ్ అమౌంట్ మాత్రం ఇన్వెస్ట్ చేస్తాం. అమౌంట్ రిక్వైర్డ్ టు బి ఇన్వెస్టెడ్ in unlevered firm, right? Which firm? Unlevered firm. ఏ ఫామ్ అది? ఎన్ లిమిటెడా? ఎంత ఇన్వెస్ట్ చేయాలి? సేమ్ ఇంతకుముందు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీ అయితే హోల్డ్ చేస్తున్నారో అదే పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేస్తే చాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతకుముందు 10% హోల్డ్ చేస్తున్నాం కాబట్టి అన్లీవర్డ్ ఫామ్ ఈక్విటీలో ఈక్విటీ వాల్యూ ఎంత? అన్లీవర్డ్ ఫామ్ చూడు ఒకసారి, ఒక్కసారి చూడు. ఇదిగో వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ 2 lakhs, రైట్? ఈ 2 lakhsలో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు మనం? 10% ఇన్వెస్ట్ చేయాలి. 2 lakhs into 10% అంటే 20,000, రైట్? ఓకే. జస్ట్ 20,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు. బ్యాలెన్స్ ఎంత మిగిలిపోతుంది మన దగ్గర? 1,304. దీన్ని మనం సర్ప్లస్ ఫండ్ అంటాం. సర్ప్లస్ ఫండ్ మన హ్యాండ్లో ఉండిపోతుంది. ఓకే. సో ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. సేల్ చేశాను షేర్స్ని లీవర్డ్ ఫామ్లో. లీవర్డ్ ఫామ్ ఈక్విటీ వాల్యూ 1,13,043 కాబట్టి అందులో 10% నా షేర్స్ని సేల్ చేస్తాను. 1,13,043 into 10% అంటే ఎంత అమౌంట్ వచ్చింది మనకి? 11,304 రూపీస్ హ్యాండ్కి వచ్చింది. ఇప్పుడు ఈ 11,304 పర్సనల్ బారోయింగ్తో పాటు, 11,304 సేల్ ప్రాసెస్తో పాటు మనం పర్సనల్గా బారో చేయాలి. ఎంత పర్సనల్గా బారో చేయాలంటే, లీవర్డ్ ఫామ్ ఈక్విటీకి ఎంత డెట్ అయితే మెయింటైన్ చేస్తున్నావు అదే రేషియోలో నేను బారో చేయాలి. లీవర్డ్ ఫామ్ 1,13,043 ఈక్విటీకి 1,13,043 ఈక్విటీకి డెట్ ఎంత మెయింటైన్ చేస్తుంది? 1 lakh మెయింటైన్ చేస్తుంది. కాబట్టి సో నా ఈక్విటీ అయిన 11,304 ఈక్విటీకి నేను ప్రపోర్షనేట్గా ఎంత బారో చేయాలి? 11,304 into 1 lakh divided by 1,13,043. సో పర్సనల్ బారోయింగ్ ఎంత చేయాలి? 10,000. సో మనం సేల్ చేసిన సేల్ ప్రాసెస్ 11,304 ప్లస్ బారో చేసిన పర్సనల్ బారోయింగ్ 10,000, రెండు యాడ్ చేస్తే నా దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి అన్లీవర్డ్ ఫామ్లో 21,304 రూపీస్ ఉన్నాయి. ఈ 21,304 రూపీస్ కంప్లీట్గా నేను అన్లీవర్డ్ ఫామ్లో ఇన్వెస్ట్ చేయాలంటే అవసరం లేదు. ఇంతకుముందు లీవర్డ్ ఫామ్లో మీరు 10% ఈక్విటీ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి సేమ్ 10% అన్లీవర్డ్ ఫామ్లో కూడా పర్చేస్ చేస్తే చాలు. అన్లీవర్డ్ ఫామ్ ఈక్విటీ వాల్యూ 2 lakhs కాబట్టి దానిలో 10% నేను ఇన్వెస్ట్ చేయాలంటే 20,000 సరిపోతుంది. సో అమౌంట్ రిక్వైర్డ్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ అన్లీవర్డ్ ఫామ్ అన్లిమిటెడ్ ఇస్ 2 lakhs into 10% 20,000. నా దగ్గర 21,304 ఉంటే జస్ట్ 20,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు. సో దట్ నా దగ్గర సర్ప్లస్ ఫండ్ ఎంత మిగిలిపోతుంది? 1,304. యూజ్ యువర్ కామన్ సెన్స్. ఇంతకుముందు మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మీ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇంతకుముందు లీవర్డ్ ఫామ్లో మీ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? లీవర్డ్ ఫామ్లో మీ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 11,304. గుర్తుపెట్టుకోండి. అలా 11,304 ఇన్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు మీకు అర్నింగ్స్ షేర్ ఎంత వచ్చింది? 1,300. ఆర్ యూ గెటింగ్ డియర్ స్టూడెంట్స్? ఆర్ యూ ఫాలోయింగ్? మరి ఇప్పుడు అన్లీవర్డ్ ఫామ్లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఇక్కడ చూడు ఒకసారి. అన్లీవర్డ్ ఫామ్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? 20,000. అందులో మీ ఓన్ అమౌంట్ ఎంత అనుకుంటున్నారు? 20,000 మీది కాదు, బారో కూడా చేస్తారు కదా. పైన రెండు ఉన్నాయి ఇక్కడ అమౌంట్స్. ఒకటి వచ్చి ఈక్విటీ వాల్యూ, ఇంకొకటి
బారోయింగ్, రెండు కలిపితే 21,304. మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు? 20,000 ఇన్వెస్ట్ చేశారు. ఏ ఫామ్లో అంటే టోటల్గా అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేశారు? 20,000. అందులో బారోడ్ అమౌంట్ ఎంత? 10,000. అంటే మీ ఓన్ అమౌంట్ ఎంత? 10,000. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్లీవర్డ్ ఫామ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఓన్ ఫండ్ జస్ట్ ఎంత మాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నారు? 10,000. ఇంతకుముందు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉండేది? 11,304. 11,304 ఇన్వెస్ట్మెంట్కి ఎంత అర్నింగ్స్ వచ్చింది? 1,300 వచ్చింది. ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్లీవర్డ్ ఫామ్లో? ఎంత? 20,000. అందులో పర్సనల్ బారోయింగ్ చేసేస్తే మీ ఓన్ అమౌంట్ ఎంత? మరి ఈ 10,000కి ఎంత ఇన్కమ్ వస్తుందో మనం చెక్ చేయాలి, అవునా కాదా? ఏ ఫామ్లో? అన్లీవర్డ్ ఫామ్లో. ఎస్, లెట్ మీ చెక్ ఇట్. స్టెప్ నెంబర్ 3, calculation of net earnings to the investor సి ఏ కంపెనీ ఇది? ఎన్ లిమిటెడ్. ఎన్ లిమిటెడ్ ఈబీఐటీ ఎంత? 20,000. రైట్. ఇంట్రెస్ట్ నిల్ కదా, ఎందుకు? డెట్ లేదు కాబట్టి. ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత? సేమ్ అమౌంట్ కదా, 20,000. టెల్ మీ వన్ థింగ్, ఎన్ లిమిటెడ్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీని పర్చేస్ చేశారు? 10%. రైట్ ఆర్ రాంగ్? టోటల్ షేర్ ఇన్ ఎర్నింగ్స్ యాక్చువల్లీ మీరు 10% ఆఫ్ ఈక్విటీని పర్చేస్ చేస్తే అర్నింగ్స్లో ఎంత పర్సెంటేజ్ షేర్ వస్తుంది? చెప్పట్లేదు. 10% వస్తుంది, అవునా కాదా? ఈక్విటీలో 10% ఉన్నప్పుడు 10% కూడా షేర్, అర్నింగ్స్ కూడా సేమ్ 10% షేర్ వస్తుంది. ఎంత అమౌంట్? 2,000. ఈ 2,000 మొత్తం మీదే అనుకుంటున్నారా? నో, ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం మీ ఓన్ ఫండ్ కాదు, బారో చేసిన ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి ఇయర్ అయ్యేసరికి మీకు ప్రాఫిట్లో షేర్ ఎలా వస్తుందో ఆటోమేటిక్గా మీరు బారో చేసిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ కూడా లెండర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, అవునా కదా? హలో, అంటే నేను ఇమీడియట్గా ఏం పే చేయాలి? మైనస్ ఇంట్రెస్ట్ పే చేయాలి ఆన్, క్లియర్గా ఇంట్రెస్ట్ ఆన్ పర్సనల్ బారోయింగ్. ఓకే, who is paying this interest? The investor who is adopting this arbitrage process. ఎంత బారో చేశాడు ఇన్వెస్టర్? 10,000. దాని మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత? సేమ్ లీవర్డ్ ఫామ్ ఏ రేట్ దగ్గర బారో చేస్తుందో అదే రేట్ దగ్గర బారో చేయాలని చెప్పాను. మీరు వెతుక్కోకూడదు మళ్ళీ ఇంట్రెస్ట్, అవునా కాదా? 7%. ఎంత? 7,000. క్యాలిక్యులేషన్ కొంచెం యూస్ చేయరా? 700. ఓకే, డిడక్ట్ చేయండి. 1,300. This is the net earnings of the investor, right? Net earnings available to the investor. ఏమైనా అబ్జర్వేషన్ వచ్చిందా? ఒక్కసారి చెప్పండి. అన్లీవర్డ్, రాంగా? కరెక్ట్గా? అన్లీవర్డ్ ఫామ్లో ఇన్వెస్టర్ తన పాకెట్లోంచి ఇన్వెస్ట్ చేసిన మనీ ఎంత? 10,000. అర్నింగ్స్ ఎంత వచ్చింది చెప్పాలి? 1,300. ఇంతకుముందు ఈక్విటీ వాల్యూ ఎంత ఉండేది లీవర్డ్ ఫామ్లో? 11,304. అప్పుడు ఎర్నింగ్స్ ఎంత వచ్చేది? సేమ్ ఇన్కమ్ వచ్చింది కదా, కానీ బెనిఫిట్ ఏంటి ఇక్కడ? సేమ్ ఇన్కమే కానీ సేమ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. లీవర్డ్ ఫామ్లో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత? 11,304. ఇన్వెస్ట్మెంట్కి 1,300 ఇన్కమ్ ఉండేది షేర్. ఇప్పుడు జస్ట్ ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి 1,300 ఇన్కమ్ వస్తుంది? 10,000 ఇన్వెస్ట్మెంట్. అంటే ఆర్బిట్రేజ్ ప్రాసెస్ ద్వారా ఇన్వెస్టర్ ఏం చేయగలిగాడంటే తన ఇన్వెస్ట్మెంట్ని రెడ్యూస్ చేసుకోగలిగాడు బై మెయింటైనింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్. త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్బిట్రేజ్ ద ఇన్వెస్టర్ ఈస్ ఏబుల్ టు రెడ్యూస్ హిస్ ఇన్వెస్ట్మెంట్ బై మెయింటైనింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 1,300. ఎంత రెడ్యూస్ చేసుకోగలిగాడు సార్? ఇంతకుముందు 11,304, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన 10,000. ఎంత రెడ్యూస్ అయింది? 1,304. దట్ ఈస్ వాట్ ద అమౌంట్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఇన్వెస్టర్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్బిట్రేజ్. సో 1,304. దట్స్ వాట్ ద సర్ప్లస్ ఫండ్. చూసారా, గుర్తుందా సర్ప్లస్ ఫండ్ ఏంటి? సర్ప్లస్ ఫండ్ అంటే మనం రెడ్యూస్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్. ఈ 1,304 మనీని, ఓన్ మనీని పక్కకు తీసేసినా కూడా ఇన్కమ్ మాత్రం అదే మెయింటైన్ అయింది త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్బిట్రేజ్. అర్థమైందా? ఎస్. దీని తర్వాత కంక్లూషన్ రాయాలి మనం. కాపీ చేస్తారా?
చాలా కాపీ చేయాలి. ఈరోజు దగ్గు వచ్చేస్తుంది బాగా నాకు. ఇక్కడి నుంచేగా సారీ డబ్బాలు డ్రా చేయాల, ఖచ్చితంగా డ్రా చేయాలి. మీరు మళ్ళీ స్మార్ట్ అసలు. నోట్స్ ఇచ్చి రాసుకోమన్నా కూడా ఇది రాయాలా సార్ అని అడుగుతున్నారు. So please write the conclusion. Through the process of arbitrage, the investor is able to reduce his investment. The investor is able to reduce his investment to the extent of 1000. ఎంత అమౌంట్? 304. 1304 by maintaining the same amount of income, of rupees 1300. Same amount of income of rupees 1300. రైట్, రాసేస్తారా? ఇది ఆల్టర్నేటివ్ 1. ఇది ప్రాసెస్ 1. ఇది దీనికి ఆల్టర్నేటివ్ ఉంది. అంటే ఇదే ప్రాసెస్ని మనం ఇంకొక వేలో కూడా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అది కూడా కంపల్సరీగా నేర్చుకోవాలి, ఎందుకంటే రెండింటిలో ఏదో ఒకటి ఎగ్జామినేషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అదేంటనేది డిస్కస్ చేద్దాం ఇప్పుడు.